ముందుగా 5 సార్లు ఓంకారనాదం చెప్తాం. పరమాత్మ స్వరూపమైన మీ అందరికీ నా నమస్కారం. నేను ప్రస్తుతం విష్ణు సహస్రనామం గురించి మనం తెలుసుకుంటున్నాం. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకం మనం చదువుకున్నాం. విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క అర్థాన్ని తీసి ఒక్కొక్క నామం తీసుకొని ఆ నామానికి అర్థాన్ని మనం చదువుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటిగా మనం విష్ణు 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 వసత్కారం అనే ఆ శ్లోకం తీసుకొని దాని యొక్క అర్థాన్ని మనం వివరంగా మనం ఇంతవరకు తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గమనించుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు అనే పదానికి ఒక నిర్వచనం మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? భగవంతుడు అంటే సృష్టి స్థితి లయకారకుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు అనేటువంటి అనేక లక్షణాలు కలిగినటువంటి వాడు పరమాత్ముడు, భగవంతుడు షడ్గుణ్య సంపన్నుడు భగవంతుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఒక పదంలో కావాలంటే. ఈ లక్షణాలు భగవంతుడికి విష్ణుమూర్తికి ఏ విధంగా చెప్పబడినవి అని చెప్పేదే ఈ విష్ణు సహస్రనామం. చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే అది ఇతను భగవంతుడు అని మనం ఎలా చెప్తాము అనే దానికి చెప్పేదానికే మనకి ఈ నామాలన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా అతను భగవంతుడే కాదు, ఆయనకు ఎలాంటి గుణాలు ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి చెప్పటం కూడా చాలా విశేషం అన్నమాట. ఇది మనం ఇప్పటి వరకు ఈ విష్ణు సహస్రనామాలని విశదీకరించడంలో 9 నామాల గురించి చెప్పుకున్నాం మనం ఇప్పటి వరకు. ఈ 9 నామాల్లోనూ మొట్టమొదటి విశ్వం అని, రెండవది విష్ణువు అని, మూడవది వషత్కారం అని, నాలుగవది భూత భవ్య ప్రభు అని, ఐదవదేమో భూతకృత్ అని, ఆరో నామేమో భూతభృత్ అని, ఆ 7వ నామేమో భావ అని, 8వ నామేమో భూతాత్మ అని, 9వ నామేమో భూతాత్మ అని మళ్ళీ ఇంకోసారి వచ్చింది. అంతవరకు మనం చెప్పుకున్నాం అనమాట. ఈ 10 నామాలు దాదాపు, అంటే భూతాత్మ మళ్ళీ రిపీట్ అయింది కనుక మనకి 10 నామాల వరకు మనం చదువుకున్నాం అనమాట. ఈ 10 నామాలని కనుక మనం ఆలోచించుకున్నట్టయితే, మనం ఒక్కసారి నిశ్చితంగా పరిశీలన చేసినట్టయితే, భగవంతుడైనటువంటి విష్ణువు సృష్టి స్థితి లయ కారకుడు అని దీంట్లో చెప్పబడినది. అంటే సృష్టి కార్యాలు 5 అనమాట. సృష్టి చేయటం ఒకటి, అంటే పుట్టించడం ఒకటి, లయం చేయటం ఒకటి, పోషణ చేయటం ఒకటి, తర్వాత ఏమో అను అనే మూడుతో పాటు ఇంకొకరు అనుగ్రహము, తర్వాత ఏమో ప్రణీదానం అని చెప్పి ఇంకొకటి ఉన్నది అనుగ్రహము, తిరోగమనము అనేటువంటి మొత్తం 5 కార్యాలు ఉన్నాయన్నమాట. అంటే సృష్టి స్థితి లయాలతో పాటు అనుగ్రహము, తిరోధానము అనేటువంటి 5 కూడా సృష్టి కార్యాలు అని అంటారు అనమాట. ఈ సృష్టి కార్యాలని మనం ఎలా సృష్టి కార్యాల రూపంలో మనం విష్ణుమూర్తిని ఎలా చెప్పచ్చు అనేటువంటిది మనం ఇప్పుడు చదువుకుంటున్నాం అనమాట. పరంగా చెప్పాలి. ఇంతవరకు ఈ 10వ నామం వరకు కూడా మనం ఏం చెప్తున్నాం?
విష్ణుమూర్తి ఆయన సృష్టించిన వాడు ఆయననే, విశ్వాన్ని సృష్టించిన వాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, లయం చేసేటువంటి ఆయనే, ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు. అట్టి వాడినే మనం విష్ణువు అంటున్నామని చెప్పి ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినాం. ఇక పూతాత్మ, 10వ నామం పూతాత్మ. ఇక్కడి నుంచి పరమాత్మను ఇంకొక రకంగా మనం చూద్దాం. పూతాత్మ అంటే శుద్ధ స్వభావుడు అనేటువంటి అర్థం అన్నమాట. అంటే శుద్ధమైనటువంటి, అంటే ఏ మలినములు లేనటువంటి వాడు, శుద్ధుడు అంటే మలినములు లేనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు అని చెప్పండి. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని మనం పూతాత్మ అని అంటున్నాము. శరీరత్వాగచ్చ, శరీరత్వాచ్చ జగత తద్దోషైర్న కదాచన లిప్యతే యస్య పూతాత్మాన భుక్తే చ ఫలాని యః. అంటే ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుని యొక్క రూపమే. ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుని రూపమే అని చెప్పి మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఈ అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అంటే ఎక్కడ మనకి కనిపిస్తాడంటే అంతర్యామిగా ఉన్నాడు. అంటే మనకి కనిపించడం అనమాట. మన దృష్టికి, నార్మల్ దృష్టికి మనకి గోచరించాడు ఆయన. అంతర్యామిగా ఉన్నాడు. మనం ఒకటి ఇప్పుడు తెలుసుకుంటే, ఒకటి మనం ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకుంటాం. ఆయనకి ఎలాంటి దోషాలు అంటవు అని చెప్తున్నారు ఇక్కడ. మనం ఏదైనా కానీ ఒక పాత్ర తీసుకుందాం. ఒక పాత్ర తీసుకున్నప్పుడు ఆ పాత్ర శుద్ధంగా లేదనుకో, ఆ పాత్ర శుద్ధి తీసుకున్నటువంటి పాత్రలో శుద్ధిగా లేకపోతే దానిలో చేసినటువంటి వంటకానికి అనేక రకాలైనటువంటి దోషాలు కలగటానికి అవకాశం ఉంది. అలాగే కామక్రోధ మదలోభ మత్సర్యాలు అనేటువంటివి, తర్వాత రక్త మాంసాలతో కూడినటువంటి రక్త మాంస మలాదులతో కూడినటువంటి ఈ శరీరంలో అనేక రకాలైనటువంటి మలినాలు ఉన్నాయి. మరి పరమాత్మ అనేటువంటి వాడు మనలో ఈ శరీరంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు అని చెప్తున్నాం. అంతేకాకుండా మనకున్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి అనే ఈ ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క దేవత ఉంటారని చెప్పి, ఆ దేవతలకి అధిపతిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన జగత్ ప్రభువు అని కూడా మనం చెప్పుకున్నాం ఆయన్ని. అలాంటి ఆయన లోపల ఉంటున్నాడు కదా, మరి మన దేహంలో ఉండేటువంటి ఆయన మరణానికి అంటావా అనే ఒక బిగ్ క్వశ్చన్. అంతే కదా మరి. ఒక మలినమైనటువంటి, శుద్ధంగా లేనటువంటి ఒక పాత్రలో ఉండినటువంటి ఆహారం ఎలా దోషపూరితం అవుతుందో, మరి అంతర్యామిగా ఉండేటువంటి మన శరీరంలో ఉండేటువంటి పరమాత్మకు కూడా, ఆత్మస్వరూపునికి కూడా మలినాలు అంటావా అంటే ఉంటావు అని చెప్తున్నారనమాట. అంటే అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు, అంటే మలినపూరితమైనటువంటి దేహంలో కూడా ఉన్నా కూడా ఆయనకి ఆత్మస్వరూపుడు కనుక ఆయన ఆత్మస్వరూపానికి, ఆత్మకు ఏమి అంటవు, దోషాలు ఏమి అంటవు, మలినాలు అంటవు. అంతేకాకుండా మనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. సుఖపడటం, బాధపడటం, దుఃఖించటం, ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఈ ఆత్మకి ఉండవు. అంటే మరి ఎవరికి ఉంటాయ్యా ఈ ఏడవటం, బాధపడటం, దుఃఖించటం అనేటువంటివి? దేహానికి ఉంటాయి కానీ దేహంలో ఉండేటువంటి ఆత్మకి అలాంటివి ఉండవు. ఇక మనకేంటనమాట, మనం ఇంకోటి చెప్పుకున్నాం ఇక్కడ. శరీరము అశాస్త్ర క్షణభంగురము అని చెప్పాను. దేహము క్షణభంగురము అంటే క్షణకాలమే ఉంటుంది. అంటే అంటే నశించిపోతుంది అనమాట. శాశ్వతమైనటువంటిది కాదు అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అట్లాగే ఆత్మ శాశ్వతమైనది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒకటి గమనించేస్తే, దేహమేమో శాశ్వతం అంటున్నాం, అశాశ్వతం అంటున్నాం. దేహంలో ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనది అంటున్నాం. అంటే ఆత్మ శాశ్వతమైనటువంటి దేహంలో ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ కొలువై ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే దాన్నే ఆవాసంగా తీసుకొని, అంటే దాన్ని ఒక నిలయంగా తీసుకుని, ఉపాధిగా తీసుకొని, స్థిరమైనటువంటి శరీరాన్ని ఉపాధిగాను, లేకపోతే ఆధానంగాను ఉంచి ఆసరాగా తీసుకొని ఈ శరీరంలో కొలువై ఉంటున్నాడు పరమాత్మ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మరి ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా మరి ఆయనకి దోషాలు అంటావా అంటే 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 అవి ఉండవన్నమాట ఆయనకి. కానీ
వాటిని అంటేటట్టుగా అంటే దేహానికి మాత్రమే అంటేట్టుగా ఉంటాయి అన్నమాట అవి. దేహానికి మాత్రమే అంటినట్టుగా ఉండటం వల్ల ఈ విధమైనటువంటి అంటే తనకంటకుండా దేహానికి మాత్రమే అంటి వాటి యొక్క ఫలితాలు అనుభవించేటట్టుగాను ఉన్నటువంటి సంబంధాన్ని తాత్కాలిక సంబంధాన్ని కలిగి ఉంటాడు పరమాత్మ అని చెప్తున్నాడు. అంటే ఒక మరి ఈ దేహం ఒక దేహం శాశ్వతం కాదంటున్నాం. ఈ దేహం ఒక ఇదయిపోయిందనుకో జీర్ణం అయిపోయిందనుకుందాం. ఈ దేహం జీర్ణం అయిపోతే మరి అప్పుడు ఆయన ఏమైపోతాడు అంటే మనకి మన శరీరం నుంచి ఆయన విడివడి ఇంకో దేహాన్ని ఆశ్రయిస్తాడు అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే అది ఎట్లాగనమాట ఎప్పుడే మానవుడు ఒక మాసినటువంటి వస్త్రాన్ని తీసేసి మళ్ళీ ఒక నూతన వస్త్రాన్ని కట్టుకున్నట్టు ఈ ఆత్మ ఏం చేస్తుందనమాట మన దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ఆశ్రయిస్తుంది అని చెప్పి ఈ భౌతిక బంధాలన్నింటినీ కూడా విడిచి ఆ దేహానికి వదిలిపెట్టేసేసి తను వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మన శరీరంలోనే ఉంటూ ఏ భౌతిక బంధాలతో భౌతిక సంబంధమైనటువంటి బంధాలన్నీ కూడా ఉండేట్టుగా దేహానికి ఉండేట్టుగా చేస్తూ అంటే వాటిని ఉండేట్టుగా చేస్తూ ఉంటే దాని అర్థం ఏంటనమాట అవి ఉన్నాయి అని గ్రహించేటట్లు అనమాట. ఈ దేహం గ్రహించేటట్టుగా చేస్తూ ఉంది అని అర్థంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అంటే ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి విడిపోతే ఏమైపోతుందనమాట మనకు ఉన్నటువంటి బాహ్య బంధాల భౌతికమైనటువంటి సంబంధ బాంధవ్యాల నుంచి కూడా మనం విడిపోయినట్టే లెక్క అవుతుందన్నమాట. మనకి ఐతరేపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో మనం మొన్న మధ్యన కూడా మనం చెప్పుకున్నాం ఒక సందర్భంలో. ఏంటంటే పరమాత్మ మన దేహంలోనే ప్రవేశించడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటేమో బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించడము, రెండవదేమో కింద నుంచి ప్రవేశించడము అని చెప్పి మొన్న మనం చెప్పుకున్నాం. కనుక ఈ పరమాత్మ ఎప్పుడు కూడా మనకి బాగా బ్రహ్మరంధ్రం నుంచి నడినెత్తిన ఉండేటువంటి బ్రహ్మరంధ్రం గుండానే లోపలికి ప్రవేశిస్తాడు. కనుక ఆ ప్రవేశించి మనలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసుతో కూడినవాడై వాటితో స్నేహం చేస్తూ ప్రాపంచిక భాగాలన్నీ కూడా అనుభవించేట్టుగా చేస్తూ ఒక పంజరంలో చిక్కినటువంటి ఏ విధంగా పక్షి అయితే చిక్కి ఉంటుందో ఆ విధంగా కొట్టుకుమిట్లాడేటట్టు చేస్తూ చేస్తాడు. అట్లా అంచేతనే మనకేమంటాం అనమాట ఈ మనం ఏమనుకుంటాం అనమాట సామాన్యమైనటువంటి మనుషులు ఏమనుకుంటాం అనమాట మన దేహము అంటే మన ఆత్మే అనుకుంటాం. ఈ ఆత్మకే అన్ని సుఖాలు, దుఃఖాలు, మన దోషాలు అన్ని కూడా ఉంటాయి అని మనం భావిస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ఉండేటువంటివి దేహానికే కానీ ఆత్మకి కావు అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆత్మ బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెళ్ళిందో అది కొన్ని ఆత్మలు ఏం చేస్తాయి అనమాట ఇంకొక దేహాన్ని ఆశ్రయిస్తాయి లేదా పరమాత్మలో కలిసిపోతాయి అనమాట. అదే దాన్నే మనం మోక్షము అని మనం అంటాం అనమాట. ఇక మనకి ముందుకోపనిషత్తు అని చెప్పి ఒకటి ఉన్నది. అంటే ఆ ముందుకోపనిషత్తులో 2 రకాలైనటువంటి ఏం చెప్పబడిందంటే ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. అందులో అవి 2 కూడా దాదాపు ఒకే రూపం కలిగినటువంటి, ఒకే పేరు, ఒకే రూపం కలిగినటువంటి పక్షులవి. అదేం చేస్తోందంటే ప్రపంచం అనేటువంటి వృక్షాన్ని ఆశ్రయించి ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో ఒకటి జీవాత్మ. ఈ జీవాత్మ యొక్క ఇదేంటనమాట మనం చేసేటువంటి కర్మలు అంటే పనుల వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అది అనుభవిస్తూ ఉంటుందన్నమాట జీవాత్మ. రెండవది పరమాత్మ. ఈ పరమాత్మ ఏం చేస్తుందంటే దానికి అవేమి పట్టవన్నమాట. అవేమి పట్టకుండా ఉంటాయన్నమాట. అది ఊరికే చూస్తూ ఉంటుంది అనమాట పరమాత్మ. ఇక ఆ 2 పక్షులకి ఇంకొక పేరు ఏంటంటే క్షేత్రజ్ఞులు, పరమాత్మలు అనేటువంటివి పేర్లు అనమాట. అంటే ఈ దేహాన్ని క్షేత్రము అని అనుకుంటే ఈ దేహాన్ని ఆశ్రయించింది వాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు అనమాట. ఆ క్షేత్రజ్ఞుడు దాన్ని ఏమంటారనమాట జీవాత్మనే మనం క్షేత్రజ్ఞుడు అని మనం అనుకోవచ్చు. ఈ దేహం ఏమో క్షేత్రము అంటారనమాట. వారిద్దరూ కలిసి ఏం చేస్తారంటే
వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ దాంట్లో ఉండేటువంటి జీవాత్మ ఏం చేస్తుందంటే ప్రాపంచిక మాయ చేత మాయ చేత ప్రాపంచిక విషయాలకు లోబడి అజ్ఞానంలో పడి అనేక రకాలైనటువంటి బాధల్ని అనుభవించేట్టు చేస్తుంది అనమాట. అట్లాగే పరమాత్మ ఏం చేస్తాడనమాట, యోగేశ్వరుల చేత పూజింపబడేట్టుగాను. అది ఎప్పుడు జరుగుతుంది? తనలో ఎప్పుడైతే మోహం నశిస్తుందో, శోకం అనేటువంటిది ఎప్పుడైతే నశిస్తుందో, అప్పుడు ఆ జీవునికి చైతన్య రూపం కలిగినప్పుడు, చైతన్య రూపం కలిగినప్పుడు అంటే ఏంటనమాట, మోక్ష మార్గాన్ని మనం అవలంబించినప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే మనం ఎప్పుడైతే మోక్ష మార్గానికి కావాల్సినటువంటి వికసితాన్ని మనం తీసుకుంటామో, ఆ పద్ధతిలో మనం నడవగలుగుతామో, ఆ ఏదైతే ఉంటుందో ఆ మోక్షం ఎప్పుడైతే దర్శించగలుగుతామో అప్పుడు ద్వైత భావం వద్దనే అద్వైత భావం కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. అంటే ద్వైత భావం అంటే రెండు భావాలు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావాలు రెండు వేరు ఉంటాయి. అది ద్వైత భావం. అద్వైత భావం అంటే ఏంటనమాట, రెండు ఒకటేను అనేటువంటి భావం కలగటాన్ని అద్వైత భావం అంటారు. అంటే జీవ పరమాత్మలు రెండు కూడా ఒకటేను అనేటువంటిది చెప్పటాన్ని అద్వైత భావం కలుగుతుంటుంది. అందుచేత ఈ రకంగా మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆత్మకి చావు పుట్టుకలు అనేటువంటివి కానీ, సుఖ దుఃఖాలు అనేటువంటివి లేవు కానీ, గుణదోషాలు కానీ ఇలాంటివి లేకపోవటం వల్ల అది అత్యంత పవిత్రమైనటువంటిదిగా మనం ఉంచగలను. అలా అత్యంత పవిత్రంగా భావించబడుతుంది కనుక దాన్నే మనం పూతాత్మ అంటున్నాం. అట్టి పూతాత్మయే మనకి పరబ్రహ్మ స్వరూపం. అట్టి పరబ్రహ్మ స్వరూపమే మన శ్రీమన్నారాయణుడైనటువంటి మహావిష్ణువు, నారాయణుడు లేదా మహావిష్ణువు అని చెప్పి ఈ 11వ నామం యొక్క అర్థం అన్నమాట. ఇక 10వ నామం యొక్క అర్థం అది పూతాత్మ. ఇక 11వ నామానికి వద్దాం. 11వ నామం పరమాత్మ అని ఉంది. ఈ పరమాత్మ అంటే పరమమైనటువంటి ఆత్మ, ఉత్కృష్టమైనటువంటి ఆత్మ. ఎంత ఉత్కృష్టం అంటే తనకంటే వేరుగా తనకంటే గొప్పది అయినటువంటిది ఏదీ లేదనమాట. ఇంకంతే, ఒకటే మాట చెప్పాలంటే. తనకంటే గొప్పదైనటువంటిది ఏదీ లేదు. అంతటి గొప్ప ఆత్మ కలిగినటువంటి వాడు, అంత ఉత్తమోత్తమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడే పరమాత్మ అని చెప్పి పరమాత్మ అని మనం సింపుల్‌గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏన భూతాన్యాత్మన్వంతి నా నా యమన్యేన చాత్మవాన్ అతో ఆత్మేశ్వరతాచ్చ పరమాత్మ ప్రకీర్తతః. అన్ని భూతాలలోనూ, ఇక్కడ భూతములు అంటే ప్రాణులు, అన్ని ప్రాణులలోనూ ఆత్మగా ఉండేటువంటి వాడు, తనకంటూ ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు, స్వతంత్రుడైనటువంటి వాడు, తనకన్నా వేరుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంటే గుణదోషరహితుడు, నిర్గుణుడు, నిరంజనుడు అని మన భగవంతునికి పరమాత్మకి అనేక రకాలైనటువంటి గుణాలను మనం అనేక లక్షణాలు చెప్పుకున్నాం. అవన్నీ కలిగినటువంటి వాడే పరమాత్మ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే పరమస్య అసౌ ఆత్మాచ, అంటే సర్వోత్తమైనటువంటిది ఆత్మ, కార్యకారణముల కన్నా విచక్షణమైనటువంటిది ఆత్మ, శుద్ధ బుద్ధముక్తి స్వభావం కలిగినటువంటిది ఆత్మ అని చెప్పి, ఇట్లాంటి స్వభావం ఎవరైతే ఉంటుందో ఆయనే పరమాత్మ. అంటే ఇక్కడ కార్యకారణాలు అనేటువంటివి లేకుండా విలక్షణమైనటువంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో, మంచి చెడు అనేటువంటిది మనం చెప్పలేము. గుణాలు ఉన్నాయి అంటే మంచి గుణవంతుడా చెడు గుణవంతుడా అంటే మనం అన్వయించలేము. గుణాలకు అతీతుడు అంటే వీటన్నిటికన్నా గుణాల్లో అన్ని గుణముల కన్నా అతీతుడు.
ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడు మళ్ళీ. అంటే ఇట్లా విలక్షణమైనటువంటి గుణాలు కలిగినటువంటి విటాక్షణ స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం అనేక సార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. సృష్టి యొక్క నిర్మాణాన్ని గురించి మనం అనేక ఉపనిషత్తులు మనం చెప్పుకుంటూ వచ్చాం. దాంట్లో బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? సృష్టికి పూర్వం ఉన్నది ఒక పరమాత్మ స్వరూపం ఒకటేను అని చెప్పుకున్నాం. దాన్ని విరాడాత్మ అని చెప్పారన్నమాట. బృహదారణ్యక బస్సులో పరమాత్మని ఇక్కడ విరాటాత్మ అని చెప్పారనమాట. ఆ విరాడాత్మ దానికన్నా వేరైనటువంటిది లేదని చెప్పి, సర్వాత్మ భావంతో తననే చూసుకుంటున్నాడని చెప్పి, అంతటా తానే నిండి ఉన్నాడని చెప్పి ఈ బృహదారణ్యోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ సృష్టికి ముందున్నటువంటి ఆత్మ కూడా అది ఒకటేనంట. ఇంకా అంతకు ముందు ఏమి లేదట. సర్వోత్తమైనటువంటిది అదేనట. అంతకన్నా వేరేటువంటిది ఏమి లేదంట. ఇలా ఈ ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. యజ్ఞవల్క మహర్షి పూర్వకాలంలో ఏంటంటే వేదాలు ఉపనిషత్తులు కూడా ఆడవాళ్ళు కూడా చదివేవాళ్ళు అనమాట. అంటే కొంతమంది ఆ తర్వాత కాలాల్లో వేదాలు ఆడవాళ్ళు చదవకూడదు, లేకపోతే ఇంకొక వర్ణస్తులు చదవకూడదు, ఇవన్నీ కూడా కొన్ని వచ్చాయన్నమాట. కానీ మనం ఇప్పుడు అవన్నీ ప్రస్తావన మనకొద్దు. ప్రస్తుతం మనం చెప్పవలసింది ఏంటంటే యజ్ఞవల్క మహర్షి తన భార్యకి బ్రహ్మోపదేశం చేశాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఆయన చెప్తూ ఆవిడకి బ్రహ్మోపదేశం చేస్తూ లోకంలో ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే, అందరిలోనూ ఆత్మ ఉంది, అవన్నీ కూడా మళ్ళీ పుట్టి ఆత్మ నుంచే అన్నీ పుడతాయి, ఆత్మలోనే మళ్ళీ అన్ని లయమవుతాయి అని చెప్పి ఆయన చెప్తాడనమాట. కనుక అది సర్వోత్తమైనది అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేటువంటిది సర్వోత్తమైనటువంటిది అని చెప్పండి. ఈ సర్వోత్తమైనటువంటి ఆత్మ ఏది అంటే ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, విరాడాత్మ అని చెప్పి దాన్ని మనం పరమాత్మ అని అంటున్నాం. అలాగే ఒకటి ఏంటంటే సర్వోపనిషత్తులో ఇంకేం చెప్పారంటే సత్యము జ్ఞానము అనేటువంటివి అనంతమైనటువంటివి, అవి బ్రహ్మస్వరూపాలు అని చెప్పారనమాట. ఇక్కడ సత్యము అంటే దానికి నాశనం అనేటువంటిది లేదు, నశించనది, అది అవినాశి, నాశనము లేనటువంటి వాడు. అట్లాగే అజ్ఞానము అంటే ఉత్పత్తి వినాశరహితమైనటువంటిది, ఎడతగకుండా ఉండేటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్నే జ్ఞానం అని చెప్పి సర్వోపనిషత్తులో చెప్పారన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అనంతము అనే ఒక మాట ఉంది. ఈ అనంతం అంటే మాట అంటే అర్థం ఏం చెప్పారంటే ఆ ఉపనిషత్తులను మట్టితో చేసిన కుండల్లో మట్టిగాను, బంగారం చేసిన ఆభరణాల్లో బంగారంగాను, నూలుతో చేసిన ఓటలలో నూలుగాను ఉండి ఎవరైతే ఈ సృష్టిలో అంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్నే అనంతము అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏదైతే మనకి మట్టి కుండ మనం చేసినప్పుడు ఆ మట్టిలో ఉండేటువంటి మట్టి ఇంత అని మనం చెప్పలేము. దాంట్లో ఉన్నది దాని మొత్తం కుండంతా వ్యాపించి ఉంటుంది. అలాగే వస్త్రాల్లో ఉండేటువంటి నూలంతా కూడా దారపోగంతో కూడా వస్త్రం అంతా కూడా వ్యాపించి ఉన్నది. అలాగే ఆభరణాల్లో బంగారం కూడా మొత్తం నగంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఇలాగా మనం ఉదాహరణ చెప్పుకుంటే ఈ సృష్టి అందు ఉన్నటువంటి ఆత్మస్వరూపం అంతా కూడా ఎవరి సృష్టి అందు ఉన్నటువంటి కంప్లీట్ గా వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్నే చైతన్యము అంటాం. ఆ చైతన్యమే అనంతమైనది, అంటే ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ అని చెప్పారనమాట. ఇంకా ఆనందము ఆనందము అంటే ఏంటంటే సుఖవంతమైనటువంటి
చైతన్య స్వరూపం అనేటువంటి అర్థం అనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నారాయణ యొక్క అంటే పరమాత్మ యొక్క స్వరూపం సత్య జ్ఞానానంద రూపమైనటువంటి తెలియదు, నిత్య శుద్ధ బుద్ధి ముక్తి స్వరూపం కలిగినటువంటిది అనేటువంటిది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే అంటే అదే పరమాత్మ యొక్క స్వరూపం, అదే నారాయణ యొక్క స్వరూపం. అందుచేతనే ఆయన్ని పరమాత్మ అని పిలువబడుతున్నాడు అని చెప్పి చెప్తారనమాట. దీనికి సింపుల్గా ఇది మాత్రం అర్థం మనం చెప్పుకున్నాం అనమాట. ఇక 12వ నామం ముక్తానాం పరం గతి. ముక్తానాం పరం గతి అంటే ముక్తులకు పరమగతిని ఇచ్చేవాడు. గతి అంటే మార్గం. అంటే ముక్తులకు ఎవరైతే మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ. అట్టి పరమాత్మయే విష్ణువు అని చెప్పి మనకు చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం ముక్తులు అంటున్నాం. ముక్తి అంటే ఎవరయ్యా అంటే పరబ్రహ్మ సాయుధ్యం పొందిన వాళ్ళని మనం ముక్తులు అంటాం. అంటే ఎవరి ఆత్మ యొక్క అయితే పరమేశ్వరులో లీనమైందో అటువంటి వాడని సాయుధ్యం పొందారు అంటాము. అటువంటి సాయుధ్యాన్ని మనం ముక్తులు అంటాం. ఈ ముక్తులందరూ కూడా పరమాత్మలో లీనమైన తర్వాత వాళ్ళకి మరుజన్మ అనేటువంటిది ఉండదు. అందుచేత అటువంటి దాన్ని మనం పరమాగతి అని అంటాం అనమాట. పరమాగతి అంటాం. అంటే మళ్ళీ పుట్టుక అనేటువంటి పరమాగతి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పరమాగతి అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండకుండా ఉండటం, పరమాత్మలో లీనమవటము అనేటువంటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక సాధారణంగా ముక్తి అనే పదం ఒకటి జనరల్గా వాడుతుంటాం. ముక్తి అంటే నేను ముక్తి పొందాను రా అంట. ముక్తి అంటే విముక్తి కలగటం. దేని నుంచి ముక్తి పొందాడు? భగవంతాన్ని నుంచి ముక్తి పొందటం అనేటువంటిది జనరల్గా మనం ఆధ్యాత్మికంగా చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ముక్తి అనే పదాన్ని ఏంటంటే సంసార బంధాల నుంచి విడుదల అవటాన్ని మనం ముక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. జనరల్గా మనం ముక్తి అంటే ఏంటి? అదే నాకు ఈ బాధ తప్పిపోయింది రా, నేను ముక్తి పొందాను రా అని అంటాం. ఏదైనా పని చేసిన మనకి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు అరే ఆ కష్టాల నుంచి ముక్తి పొందాను రా, నాకు ఎన్నోటి కష్టాలన్నీ పోయాయరా నాకు అని మనం అసాధారణ మాటగా మనం వాడుతుంటాం. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో ముక్తి అంటే సంసార బంధనాల నుంచి విడిపడటాన్ని మనం దీనిగా తీసుకోవచ్చు అనమాట. ముక్తిగా మనం తీసుకోవచ్చు అనమాట. మానవుడు అనేటువంటి వాడు అరిషడ్ వర్గాలతో కూడుకున్నటువంటి వాడు. అరిషడ్ వర్గాలు అంటే కామక్రోధ మొదలగు మత్సర్యాలని మనం అరిషడ్ వర్గాలు అంటాం. కాబట్టి దాంతోపాటు నీది నాది అనేటువంటి అహంకారం స్వభావంతో కూడుకుని తర్వాత మమకారంతోనూ కూడుకున్నటువంటి వాడు మానవుడు. అంచేత మనకి ఒక రకమైనటువంటి అహంకారంతో మనం ఏమనుకుంటామంటే ఈ దేహమే నేను తప్ప ఇంకేం లేదు, నేను తప్ప ఈ పని ఇంకెవరు చేయలేరు, నేను కాకుండా ఆ పని ఎవరు చేయగలరు, నేను మాత్రమే చేయగలను అని చెప్పి విర్రవీగటం అనేటువంటిది మానవుడి యొక్క సహజ లక్షణం. దానివల్లే ఈ అహంకారపూరితమైనటువంటి భావం వల్లనే వాడు ఏం చేస్తాడు? రకరకాల కర్మలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ రకరకాలైనటువంటి కర్మలు చేయటం వల్ల ఆ కర్మల వల్ల కొన్ని మంచి కర్మలు ఉంటాయి, కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడు పనులు కూడా చేస్తూ ఉంటాడు అనమాట. ఈ మంచి పనులు చెడు పనులు చేయటం వల్ల దానివల్ల ఒక పాపపుణ్యాలు అనేటువంటివి సంక్రమిస్తాయి. ఈ పాపపుణ్యాలు సంక్రమించటం అనేటువంటిది దేని వల్ల సంక్రమిస్తుంది అంటే తను చేసేటువంటి కర్మల వల్ల సంభవిస్తుంది. ఇక అయిపోయింది, లైఫ్ ఎండ్ అయిపోయింది. ఈ చివరిలో మనం ఎన్ని మంచి పనులు చేస్తాము, మనం ఎన్ని చెడ్డ పనులు చేస్తాము మరి అనేటువంటిది అకౌంట్ ఎవరి దగ్గర అంటే చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. ఆ ధర్మరాజు దగ్గర ఉండేటువంటి చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక ఆర్గనైజేషన్ ఉందనుకో. ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మనం ఇయర్ అంతా కూడా మనం ఏం చేస్తాం అనమాట, మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటాము. ట్రాన్సాక్షన్స్ అన్ని చేసి మనకి ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చిందో చూసుకోవాలన్నప్పుడు ఇయర్ ఎండింగ్లో ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాం. ఆ బ్యాలెన్స్ షీట్ని బట్టి మనం ఏం చేస్తాం అనమాట,
ఎంత ప్లస్ వచ్చింది, ఎంత మైనస్ వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి లాభ నష్టాలు మనం బేజువారు వేస్తాం. అలాగే మన ఈ జన్మలో కూడా మనం చేసేటువంటి కర్మలన్నింటినీ బేజువారు వేసేది ఇక్కడ చిత్తగుప్తుడు కనుక ఆయన దగ్గర అకౌంట్ అంతా ఉంటుంది. అవన్నీ చేసి మన దగ్గర ఉండేటువంటి ఈ ఒకవేళ చెడు కర్మలు కనుక ఇంకా బ్యాలెన్స్, చెడు కర్మలు మైనస్ ఎక్కువ ఉందనుకో, చెడు కర్మలు ఎక్కువ ఉన్నది కనుక మళ్ళీ ఈ లోకంలో పుట్టవలసినే వస్తుంది అనమాట. ఆ పుట్టడం అనేటువంటిది కూడా మనం ఎలా ఉంటుందంటే మనం చేసినటువంటి కర్మఫలం మీదే ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా మనకి ప్లస్ వచ్చింది అనుకో, ప్లస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే భగవంతుడిలో లీనం అవడానికి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏదైనా కానీ కర్మల వల్లనే మనకి ఈ పాప పుణ్యాల వలన మనం చేసేటువంటి కర్మల వల్లనే పాప పుణ్యాలు వస్తాయి. ఆ పాప పుణ్యాల వల్లనే స్వర్గ నరకాలు అనేటువంటివి మనకు లభిస్తాయి అని చెప్పి మనం చెప్తుంటాం. అంటే ఇవి కర్మలు చేసి మళ్ళీ పుట్టటం కానీ ఏదైనా ఉన్నది అంటే ఆ కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ కర్మలు చేయాలి కదా, మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ కర్మలు చేయాలి. ఆ కర్మలు చేస్తున్నప్పుడు మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఈ విధంగా ఏమవుతుందంటే ఇది ఒక చక్రం లాంటిది అనమాట. మళ్ళీ పుట్టటం, మళ్ళీ జన్మ, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టటం, మళ్ళీ చావటం అనేటువంటి ఇదొక దీన్నే ఒక కర్మ బంధంలో ఈ చట్టంలో మానవుడు చిక్కుబడిపోయి ఉంటాడు అనమాట. దీన్ని కర్మచక్రము అని కూడా అంటారనమాట. ఇలా మళ్ళీ పుట్టి చావటం, చావటం, మళ్ళీ పుట్టటం, ఇలాంటి దాన్ని కర్మచక్రము, కర్మబంధ చక్రము అని అంటారన్నమాట. ఈ దీని నుంచి విముక్తి పొందాలి మనం. ఈ విముక్తి పొందాలి అనేటువంటిది దేనివల్ల లభిస్తుందంటే మనం చేసేటువంటి కర్మల వల్ల ఒకటి జ్ఞానం వల్ల మనం ఈ ముక్తి పొందటానికి లభిస్తుంది అని చెప్పి చెప్తారు. అంటే ఈ జగత్తులో అంతా కూడా మిథ్యే. మనకు దృశ్యమానమైనటువంటి మనం చూసేటువంటి జగత్తు అంతా కూడా మిథ్య. ఆ జగత్తులో పరమేశ్వరుడు ఒక్కడే మాత్రమే శాశ్వతుడిగా ఉంటాడు, కానీ మిగిలినవన్నీ కూడా శాశ్వతం. ఇక్కడ ఈ సందర్భంలో మనం కఠోపనిషత్తు కనుక మనం తీసుకున్నట్టయితే యమధర్మరాజు నచికేతునికి మధ్య సంభాషణ మనకి కఠోపనిషత్తులో కనిపిస్తుంది. అంటే నచికేతుడు అనే భక్తుడికి ఈ ధర్మధర్మరాజు కొన్ని ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని చెప్తాడు అన్నమాట. అప్పుడు ఆ సందర్భంలో ఏం చెప్తాడంటే యమధర్మరాజు, నచికేత, మనం కర్మలు చేయటం వల్ల మోక్షం రాదు. ఆ విషయం నాకు తెలుసు. తెలిసి కూడా అగ్ని చేయను అనేటువంటి ఒక కర్మ చేశాను. దాని పరంగానే మృత్యుదేవతనైనా నేను అని చెప్పి చెప్తాను. అంటే జ్ఞానంతో పాటు ఇక్కడ జ్ఞానం ఒకటే కాదు, సరిపోదు. ఇక్కడ జ్ఞానం సంబంధమైనటువంటి దాంతో, కర్మ సంబంధమైనటువంటి దాంతోనే కాదు, దాంతో ఏంటి అంటే మనం భక్తి కూడా సంపాదించుకోవాలి. భక్తి మార్గాలు కూడా ఉన్నాయి. జ్ఞాన మార్గము, భక్తి జ్ఞాన మార్గాలు రెండు కూడా ముక్తి మార్గాలు అని చెప్పి మనకి భగవద్గీతలో మనకు చెప్తాడు. ఇదే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే గజేంద్ర మోక్షం సన్నివేశంలో గజేంద్రుడు నేను చాలా బలవంతుణ్ణి కనుక నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటాడు. లేదనుకుని ఆయన ఏం చేస్తాడు, ఈ ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి ఆరుగురుతో కలిపి ఆయన ఏం చేస్తాడు అనమాట, మడుగులో దిగుతాడు. ఆ మడుగులో దిగిరేసరికల్లా ఆయన్ని ముసలు పెట్టుకుంటుంది అనమాట. ఎంతో పోరాడుతున్నా కూడా లాభం లేదనమాట, లాభం లేకపోతుంది. అప్పుడు రెండు చేతులు ఎత్తి, ఆయన నా బలంతో నేను బలహీనుణ్ణి, నాకేం బలం లేదు, నీవే తప్ప నాకెవ్వరు దిక్కు లేరు, నన్ను రక్షించవయ్యా అని చెప్పి భక్తి మార్గంతో ఆయన ఆశ్రయించినప్పుడే ఆయనకి ప్రత్యక్షం అయ్యి ఆయన్ని గజేంద్రుని రక్షిస్తాడు. ఇలా రక్షించడానికి దీంట్లో దీన్ని బట్టి మనకి ఏమంటే భక్తి అనేటువంటిది కూడా దీనికి కావాలి అనేటువంటిది తెలుసుకోండి. ఇక్కడ మనం ఇందాక నుంచే మనం ఒకటి చెప్పుకుంటున్నాం. ఈ భక్తి అనేటువంటిది ఏంటంటే మనసా వాచా కర్మన కూడా మన భక్తి మార్గాన్ని మనం అనుసరించాలి. ఇప్పుడే మనకి ముక్తి లభిస్తుంది అని చెప్పారు. ఈ ముక్తి మార్గాలు మనకి 5 రకాలుగా ఉంటాయి అన్నమాట. 5 రకాలుగా ఉంటాయి. దాని గురించి మనం చెప్పుకున్నాం. ఆ మార్గాల్ని చెప్పుకోవాలన్నప్పుడు దాని గురించి చెప్పుకునే ముందు మనం
పూజ చేయాలి భగవంతుడికి, భక్తితోటి పూజ చేయాలి. ఆ భక్తి అనేటువంటి ఆ పూజలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి బాహ్య పూజ అనేటువంటివి, రెండవది అంతః పూజ అనేటువంటిది. బాహ్య పూజలో మనం ఏం చేస్తాము? దేవుడి ఫోటోని గాని, చిత్రీకరించిన పటాన్ని గాని, యంత్రాన్ని గాని, లేకపోతే విగ్రహాన్ని గాని ఎదురుగుండా పెట్టుకొని ఆయనకి పూజ చేసి, నాకు మీకేం కోరికలున్నాయో అవన్నీ తీర్చమని కోరటం ఒకటి. ఇక మన శరీరంలోనే భగవంతుడున్నాడు, మన శరీరంలోనే భగవంతుడున్నాడు అని చెప్పి అనుకొని ఆయన్ని పూజించటం. జనరల్‌గా ఏంటంటే మనలో షట్‌చక్రాలు అని ఉండేటువంటి ఉన్నాయి మనకి. మూలాధారం మొదలుకొని ఉన్నటువంటి చక్రాలుని బట్టి సహస్రారంతో కలిపి సప్త చక్రాలు మనకున్నాం. అంటే ముందుగా మనం షట్‌చక్రాల వరకే మనం చూసుకున్నాం. ఈ షట్‌చక్రాలు కూడా కూడా మనం ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పుకొని ఊహించుకొని ఆయన గురించి ప్రార్థన చేయటం, దానివల్ల ముక్తి పొందటం అనేటువంటిది కి జరుగుతుందనమాట. షట్‌చక్రాలు. ఒక షట్‌చక్రాలు అన్న మాట చెప్పుకున్నాం గనుక షట్‌చక్రాలు ఒకటి. దానిలో ఏ రకమైనటువంటి ముక్తి కలుగుతుంది మనకి? ఏ చక్రాన్ని ఉపాసించడం ద్వారా ఏ రకమైనటువంటి ముక్తి కలుగుతుంది అనేటువంటిది మనం చెప్పుకుందాం. ఇప్పుడు మన మూలాధార చక్రం, భూచక్రం మనకి కిందన గుదస్థానంలో ఉంటుంది. దీనికి 4 భాగాలుంటాయి. ముందు ఈ యొక్క స్వరూపం చెప్పుకుందాం. ఏంటి చక్రాల యొక్క స్వరూపం మనం చెప్పుకుందాము. సింపుల్‌గా ఒక చిన్న వాక్యంలోను. ఆ తర్వాత మనం భగవంతుడిని పూజించినప్పుడు ఏ రకమైనటువంటి ముక్తి వస్తుందో చెప్పండి అనేటువంటిది తర్వాత చెప్తాను. మూలాధార చక్రం చెప్పుకున్నాం. మూలాధార చక్రం బుధస్థానంలో ఉంటుంది. దీనికి 4 దళాలుంటాయని చెప్పుకున్నాం. స్వాధిష్టానం లింగస్థానంలో ఉంటుంది. దీనికి 6 దళాలుంటాయి అని చెప్పుకున్నాం. 6 అంటే 6 దళాలు కలిగినటువంటి పద్మరాకారంలో ఉంటుందన్నమాట. అలాగే మణిపూరక చక్రం నాభిస్థానంలో ఉంటుంది. దీనికి 10 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో ఉంటుంది. అనాహత చక్రం హృదయ స్థానంలో ఉంటుంది. దీనికి 12 దళాలు కలిగిన ఆకారంలో ఉంటుందన్నమాట. విశుద్ధ చక్రం కంఠస్థానంలో ఉంటుంది. దీనికి 16 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రం వృత్తి స్థానంలో ఉంటుంది. ఇది 2 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో ఉంటుంది. దాని సహస్రారమేమో బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఇది 1000 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో మనకి కనిపిస్తుంది. మనం ఇంకా దీని గురించి వివరంగా మనం చెప్పుకోవచ్చు కానీ మనకంత ప్రస్తుతానికి ఈ నామానికి సంబంధించిన వరకు మనకంత అక్కర్లేదు. మన ఎయిమ్ అంతా ఏంటంటే ముక్తి కలగటం. ముక్తి గురించి మనం చెప్పుకుంటాం. దీంట్లో ఈ చక్రాల్లో మొట్టమొదటిది అదే మూలాధార చక్రం ఒకటి. నెక్స్ట్ వచ్చేటువంటి స్వాధిష్టాన చక్రం. ఇవి 2 కూడా అంధకార మంత్రాలన్నమాట. అంటే అమ్మవారిని అర్చించేటువంటి వాళ్ళల్లో కౌడులు అనేటువంటి ఒక కొందరున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆధాన స్వాధిష్టాన్ని పూజిస్తారనమాట. మూలాధారాన్ని, స్వాధిష్టానాన్ని కౌలులు ఆధారిస్తారు. మోక్షవాదులు ఎవరు మోక్షాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా మణిపూరక చక్రం నుంచి మొదలుపెట్టి ఆజ్ఞాచక్రం వరకు ఉండేటువంటి చక్రాలన్నింటినీ కూడా ఈ 4 చక్రాలని కూడా మనం పూజిస్తారు. ఈ ఒక్కొక్క రకమైనటువంటి ఈ చక్రాల్లో మనం పూజించేటప్పుడు ఒక్కొక్క చక్రంలోనూ ఒక్కొక్క విధంగా మనం భగవంతుని ధ్యానించినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది. అంటే మొట్టమొదటిగా మనం తీసుకున్నాం మణిపూరక చక్రం. అంటే మనకు వరుసలో వచ్చేటువంటిది 3వ చక్రం అవుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో ఈ ఎవరైతే మోక్షవాదులు ఎవరైతే ఉన్నారో, మోక్షం కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మణిపూరక చక్రం నుంచి మొదలు పెడతారని చెప్పుకున్నాం కనుక అక్కడి నుంచి మొదలు పెడతాం. మణిపూరక చక్రంలో భగవంతుడిని ఆరాధించిన వారు ఏం చేస్తారు? ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన నేను భగవంతుడికి దగ్గరంగా ఇంకొక పురాన్ని నిర్మించుకొని నేను అక్కడ ఉండగలుగుతాను అనేటువంటి భావన కలుగుతుంది. అంటే భగవంతుడి యొక్క పురానికి భగవంతుడి యొక్క ఏ పట్టణంలో ఉంటాడో ఆ పట్టణం ఏంటన్నమాట మణిపూరకమైనటువంటి పట్టణం ఇక్కడ దీనికి. ఆ భగవంతుడికి దగ్గరలోనే నేను ఉన్నాను అని చెప్పుకుంటాం అనేటువంటిది సాక్షిరూప ముక్తి అంటారనమాట. ఇక రెండవది
దగ్గరలో, ఆ పట్టణానికి దగ్గరలోనే ఉండటాన్ని మణిపూరక చక్రంలో ఉండటాన్ని సాక్ష్య రూపముక్తి అంటారు. ఇక అనాహత చక్రంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అక్కడ మనం పూజించేవాళ్ళు ఏంటంటే, ఆ పట్టణంలోనే నేనున్నాను, ఆ పట్టణంలోనే నేనున్నాను అని చెప్పి చెప్పడాన్ని సాలోక్య అంటే ఆమె పూజిస్తూ, భగవంతుని పూజిస్తూ పొందే ముక్తిని సా సాలోక్య ముక్తి అంటారన్నమాట. ఇక విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రానికొస్తే, విశుద్ధ చక్రంలో భగవంతుడిని అర్పించే వాళ్ళకి ఏంటంటే, నేను భగవంతుడు ఉండేటువంటి భగవంతుడికి అతి దగ్గరలో నేనున్నాను, అతి దగ్గరలో నేనున్నాను అని భావించుకుంటూ పూజించేటువంటి వాళ్ళని మనం అటువంటి సేవిస్తూ భగవంతుని సేవకులుగా ఉండేటువంటి వాళ్ళు సేవకులుగా ఉన్నాము అని భావిస్తూ ముక్తి పొందేటువంటి వాళ్ళని ముక్తిని అటువంటి ముక్తిని సామీప్య ముక్తి అని అంటారన్నమాట. ఇక ఇంకొకటి ఏంటంటే ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రంలో భగవంతుని అర్చించిన వారిని వేరు వేరు దేహాలు భగవంతుని నేనే వేరే దేహం ధరించి భగవంతునితో సమానమైనటువంటి దగ్గరగా అతి దగ్గరగా అంటే భగవంతుడే తాను దగ్గరగా అతి దగ్గరగా అనమాట. పైనదేంటి విశుద్ధ చక్రంలో భగవంతునికి అతి దగ్గరగా అన్నాను అనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇంకా దగ్గరగా అనమాట. అతి దగ్గరగా అనమాట. అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడే తానే ఇంకా భగవంతుని పక్కనే అని అనమాట ఉండి నేను పూజిస్తున్నాను. పూజిస్తూ ఉండేటువంటి వాడు పూజిస్తూ ముక్తి పొందినటువంటి ముక్తిని సారూప్య ముక్తి అని అంటారనమాట. ఇక సహస్రారంలో భగవంతుని ఆలోచించే వాళ్ళు ఏమవుతారంటే పరమాత్మలోనే లీనమైపోతారు. దీన్ని సాహిత్యం అనేటువంటి సాహిత్యము అంటారనమాట. ఇలా వీళ్ళకి ఎప్పుడైతే సాహిత్యం పొందారో భగవంతుడు సహస్రారంలో ఉన్నాడు అని అనుకుంటూ ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారో దాన్ని సాహిత్యం అక్కడ పూజ చేసేటువంటి వాడిని అక్కడ వస్తూ ముక్తి పొందేటువంటి దాన్ని సాహిత్యం అంటారు. అటువంటి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా అద్వైతులు ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనితో పాటు మనం ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే అద్వైతవాదం ప్రకారం జీవాత్మ పరమాత్మ ఒకటేను అని చెప్పాను. అంటే అర్థం ఏంటన్నమాట, అద్వైతంలో జీవుడు పరమాత్మ రెండు కూడా జీవుడు వెళ్ళి పరమాత్మలో కలిసి ఉన్నట్టు కనుక అలాంటి దాన్నే మనం సాహిత్యము అని అంటున్నాము అని చెప్తున్నారు అనమాట. అదే దాన్ని జన్మరాహిత్యం పొందటం అని చెప్తున్నారు. అంటే అద్వైతులు ఎప్పుడు కూడా జన్మరాహిత్యం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు అని చెప్పి మనకి దీనివల్ల చెప్తున్నాను తెలుస్తోంది. ఇక విశిష్టాద్వైతులు ఏం చెప్తున్నారనమాట, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్తున్నారు. జీవాత్మ పరమాత్మ వేరు అన్నప్పుడు వాళ్ళ జీవాత్మ వెళ్ళి పరమాత్మ యొక్క సన్నిధానం చేరించటమే, అంటే పరమాత్మ యొక్క దగ్గరగా ఉండటమే, పరమాత్మ సమీపంలో అంటే సామీప్య ముక్తి అని చెప్పి ఈ విశిష్టాద్వైతులు మనం చెప్తున్నారు అనమాట. కనుక ఆ విశిష్టాద్వైతులు చెప్పిన సామీప్య ముక్తినే ముక్తి అంటున్నారు. అద్వైతులేమో సహస్రాలలో భగవంతుణ్ణి పూజించి ఆత్మ ఈ ఆత్మ మనలో ఉండేటువంటి ఆత్మ ఎక్కడ ఈ శాస్త్రాన్ని చేరటాన్ని సాహిత్యం అని వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా కానీ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలగటాన్ని మనం ఇక్కడ సాహిత్యం అనే మాట కింద మనం తీసుకుందాం అనుకున్నాం. దాన్ని ముక్తి అనేటువంటి అంటారు. దాన్ని మోక్షం అని కూడా అంటారు. ఇంకా ఇక్కడ ఇంకొక ఉపనిషత్తు వాక్యాన్ని మనం తీసుకొని ఈ నామ వివరణ మనం చిన్న వాక్యం ఉంది. శ్వేతాశ్వర ఉపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ శ్వేతాపనిషత్తులో ఏం చెప్తుందంటే మన పాల మీద మీగడ ఉంటుంది. ఈ పాల మీద మీగడ ఎట్లా ఉంటుందో పరమేశ్వరుడు కూడా అన్ని ప్రాణుల్లోనూ అదే విధంగా నిగూఢంగా ఉంటాడు అని చెప్పి చెప్తాను. అంటే మనకి పాలల్లో డెఫినెట్ గా మీగడ ఉంటుంది, అది మన కంటికి కనిపించదు అనమాట. అట్లాగే నెయ్యిలో కూడా మీగడ ఉంటుంది, అంటే పైన తేట కట్టుతుంది అనమాట. ఆ తేట ఉంటుంది కానీ మనకు కనిపించదు.
అది చల్లారినప్పుడో ఎప్పుడో దాని మీద ఒక పొరలాగా మనకు కనిపిస్తుంది. అలాగే పరమేశ్వరుడు మనకి గోచరం కాని విధంగా మన సర్వ ప్రాణులందు నిగూఢంగా ఆయన ఉంటాడాయన. ఆ ఎప్పుడైతే మనం ఆ పరమేశ్వరుని గురించి మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం ఏం చేస్తాం, మనకేమవుతుందనమాట, ఈ సర్వ పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అప్పుడే మనం సర్వ పాశాలు అంటే సంసారాది బంధనాల నుంచి కూడా, ఇంకా ఇతరితర పాశాల నుంచి కూడా మనకి విముక్తి కలిగి మనం సాయుధ్యం పొందుతాము. అత్యుత్తమైన సాయుధ్యం పొందుతాము. అదే అత్యుత్తమైనటువంటి ముక్తి. అదే ముక్తి. అదే అత్యుత్తమైనటువంటి పరమపదము. అదే భక్తానాం శరణాగతి అని అనబడుతోంది అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా మనకి ముక్తి అనేటువంటిది ముక్తానాం పరాం గతికి. ముక్తి ఏ విధంగా కలుగుతుంది మనకి అనమాట, మనకి ఈ పరమ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో లయం కావటం వల్లనే మనకి ముక్తి కలుగుతుంది. దానికి ఏం చేయాలి మనం అనేటువంటిది కూడా మనకి చెప్పారన్నమాట ఈ మాటలు. కనుక అలాంటి మనకి ముక్తి కలగటానికి మార్గం సుగమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఆయనలో మన జీవాత్మని ఆయనలో కలుపుకునేటువంటి వాడు కనుక ఆయన ముక్తానాం పరమాగతికి అవుతున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మయే మహావిష్ణువు, శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి మనకి ఈ మనకి విష్ణు సహస్రనామాలు చెప్తున్నాయి అన్నమాట. దీంతో 12వ నామం పూర్తయిందనమాట. ఈ విధంగా మనం నెక్స్ట్ ఇంకొక లక్షణం, పరమాత్మని యొక్క లక్షణాల గురించి అవ్యయ అనేటువంటి నామం 13వ నామం ఉంది. ఈ నామం యొక్క అర్థాన్ని దీన్ని మనం నెక్స్ట్ వీక్లో మనం తెలుసుకుందాం. కనుక ఇక్కడ మనం ఏది ఏమైనా కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్ముడి యొక్క లక్షణాల గురించి మనం ఎవరికైనా మనం భగవంతుడి యొక్క లక్షణాల గురించి, పరమాత్మ యొక్క లక్షణాల గురించి, తర్వాత దాని యొక్క సృష్టి రహస్యాల గురించి, సృష్టి ఎలా ఉంది జరిగింది అనేటువంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇదివరకే చదువుకుంటాం వల్ల ఇప్పుడు మళ్ళీ విపులీకరించి కాకుండా కొంత కొద్దిగా వివరించి చెప్పడం జరుగుతున్నది. కనుక ఈ వివరణలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చునని చెప్పి అనిపించాలి. కనుక వాళ్ళతోటి 12వ నామం పూర్తయింది. నెక్స్ట్ వీక్ నుంచి 13వ నామం నుంచి మనం చదువుకుందాం. ఇట్లా ఏమైనా మీకు డౌట్లు ఉంటే మీరు అడగవచ్చు. ఏం లేవా డౌట్లు? లేదండి. ఓకే, స్వస్తి చెప్తానండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామర్పణమస్తు. స్వస్తి. ఓకే.